ఈరోజు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇతను గతంలో హోంమంత్రి అనిత గారి మీద చేసిన కామెంట్స్ మీ అందరికీ గుర్తున్నాయిగా. అనిత గారి మేకప్ మీద, కట్టు బొట్టు మీద కామెంట్స్ చేశాడు. దానివల్ల మహిళా కమిషన్ ఈ గుడివాడ అమర్నాథ్కి నోటీసులు ఇచ్చింది. నిజానికి ఎప్పుడో విచారణకు హాజరు కావాలి, కొద్ది టైం అడిగాడు. ఇవాళ విచారణకు హాజరయ్యాడు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ చెప్తుంది ఏంటంటే, నేను ఒక మహిళని అనలేదు, కేవలం ఒక వ్యక్తిని అన్నాను అంటాడు. మహిళని అంటమైంది, వ్యక్తిని అంటమైంది నాకు అర్థం కాలే. అనిత గారిని అన్నాడు, అనిత గారు మహిళే కదా, మహిళని అన్నట్టే కదా. నేను మొత్తం మహిళని కాదన్నది, ఒక వ్యక్తిని అంటే అదేంది అసలు? అన్నది మహిళనే కదా. అనిత గారు మహిళ, అనిత గారిని అంటం అంటే మహిళని అంటం కిందగా లెక్క వస్తుంది కదా. నాకు అర్థం కాలే. పైగా ఏమంటాడు, నన్ను అన్నారు కాబట్టి నేను అన్నాను. నిన్ను అన్నదేంటి, నువ్వు అన్నదేంటి? నిన్ను అన్నది ఎలా అన్నారు, నువ్వు ఎలా అన్నావు? అయినా నువ్వు అన్న పదాలు అసలు కరెక్టేనా? సభ్య సమాజంలో మాట్లాడుకోనే కలిగేయేనా? నువ్వు ఒక మాజీ మంత్రివి, నీ రాజకీయ నేపథ్యం, మీ నాన్న ఇదంతా చాలా బాగుంటుంది. మరి అలాంటిది నువ్వు ఇలా మాట్లాడడం కరెక్టేనా? ఇది గుడివాడ అమర్నాథ్ ఆలోచించుకోవాలి. నన్ను అన్నారు కాబట్టి నేను అన్నాను. ఏది చిన్నపిల్లగాళ్ళలాగా? చిన్నపిల్లగాళ్ళు ఇలాగే అంటారు, నన్ను గిచ్చాడు కాబట్టి నేను గిచ్చాను, నన్ను తిట్టాడు కాబట్టి నేను తిట్టాను, నన్ను కొట్టాడు కాబట్టి నేను కొట్టాను. చిన్నపిల్లగాళ్ళలాగా ఉంది సమాధానం. ఇలా దువ్వాడ శ్రీనివాస్ కూడా పోలీసు విచారణకు హాజరు కాబోతున్నాడు. ఇది గతంలో పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి తప్పుడు కామెంట్కి సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు రెండోసారి విచారణకు హాజరు కావటం, ఇదంతా నోటితోలండి. ఏం లేదు, వైసీపీ స్క్రిప్ట్ చదవటం, ఆ స్క్రిప్ట్ వల్ల బలైపోవటం. ఇలా వైసీపీ స్క్రిప్ట్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. రాజకీయాల్లో విమర్శ ఉండాలి. ఆ విమర్శ ఎలా ఉండాలి? పద్ధతిగా ఉండాలి, సైద్ధాంతికంగా ఉండాలి. రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించుకుంటారు. ఎలా విమర్శించుకోవాలి? రాజకీయ విధానాల మీద విమర్శ ఉండాలి, రాజకీయ భావాజాలం మీద విమర్శ ఉండాలి, ప్రభుత్వం చేస్తున్న పనుల మీద విమర్శ ఉండాలి. అంతే తప్ప ఈ వ్యక్తిగత విమర్శలు ఏంటి? ఆడవాళ్ళ మేకప్ల మీద, ఆడవాళ్ళ కట్టుబొట్టు మీద ఏంటి ఈ కామెంట్స్ అన్ని? సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.